అందరికీ నమస్కారం. నా పేరు సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఏఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ యొక్క ఎంసీక్యూస్‌ని తెలుగులో డిస్కస్ చేయబోతున్నామండి. ఇది పార్ట్ 1. అలానే ఈ వీడియోని ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు విటమిన్ ఐఏఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌ని షేర్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. మనం రాబోయే 20 నిమిషాల్లో 25 మెయిన్ క్వెషన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అలానే ఈ క్వెషన్స్‌లో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడాను కలిసి ఉంటుందండి. యూపీఎస్సీ గాని, ఎస్ఎస్సీ గానియండి, ఆర్ఆర్‌బీ గానివ్వండి, అదర్ పీఎస్సీ ఎగ్జామ్స్ కానియండి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానియండి. అలానే ఎవరైతే ఈ వీడియోస్‌ని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క క్లాసెస్ కూడా మనం చెప్పడం జరిగిందండి. యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. అది ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్. ఆ వీడియోస్ చూడాల్సిందిగా కోరుచున్నాము. ఆ వీడియో యొక్క లింక్‌ని బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అలానే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. ఫస్ట్ క్వెషన్. కింది వాటిలో ఏది హరప్పన్ నాగరికతకి చెందిన ప్రదేశం కాదు? కింది వాటిలో ఏది హరప్పన్ నాగరికతకి చెందిన ప్రదేశం కాదు? ఇది యూపీఎస్సీ 2019లో వచ్చిందండి. దానికి ఆప్షన్ వచ్చి చౌదారో, కోట్డిజీ, సొహగురా, దేశాల్పూర్. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. యువర్ టైం స్టార్ట్ రైట్ నౌ. ఎస్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది సరైన ఆన్సర్ అండి. సొహగురా. ఇది రాగి శాసనం అండి. ఇది రాగి శాసనం. మౌర్యన్ మౌర్యన్ కాలానికి చెందింది. మౌర్యన్ కాలానికి చెందింది. ఇది కాకుండా మిగతావన్నీ కూడా హరప్పన్ సివిలైజేషన్కి చెందిన ప్రాంతాలండి. చౌసారా కానివ్వండి, కోట్జీడి కానివ్వండి, దేశాల్పూర్ కానివ్వండి. చౌసారా అంటే ఇక్కడ పారిశ్రామిక నగరంగా భావించవచ్చు ఐవీసీలో. కోటిజీ అంటే ఈ నగరం పూర్తిగా అగ్నిచే నాశింపబడింది. దేశాల్పూర్ అనేది ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చండి. బ్లూ అండ్ గ్రీనిష్ పిగ్మెంటెడ్ వాటర్ దొరుకుతుందండి. అంటే నీలము మరియు పచ్చని పచ్చని పిగ్మెంట్తో కూడిన కొండలు కనబడతాయి మనకి ఈ దేశాల్పూర్లో. సో 1, 2, 4 అనేది హరప్పన్ సివిలైజేషన్ చెందింది. అండ్ ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఏది హరప్పన్ ప్రాంతానికి చెందింది కాదు అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ యూపీఎస్సీ 2019లో అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సెకండ్ క్వశ్చన్. కింది వాటిలో ఏ జంతువు హరప్పన్ ముద్రికల్లో లేదు? ఆప్షన్స్ వచ్చి ఆవు, పులి, ఏనుగు, ఖడ్గమృగం. ఆవు, పులి, ఏనుగు, ఖడ్గమృగం. మీకు 5 సెకండ్ టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎస్, ఆప్షన్ 1 సరైనదండి. ఆవు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ముద్రికల్లో సీల్స్లో పులి, ఏనుగు, ఖడ్గమృగం 3 కనిపిస్తాయండి. బట్ ఆవు కనిపించదు. సో ఆవు అనేది సరైన ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ఏ జంతువు హరప్పన్ ముద్రికల్లో లేదు అని అడిగాడు కాబట్టి ఆవు అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి పోదాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చి డాక్యార్డ్ ఎక్కడ కనుగొనడం జరిగింది? ఐవీసీలో డాక్యార్డ్ అనేది ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే ఆప్షన్స్ ఇచ్చాడు. లోథల్, బనావలి, రకియగర్హి, ధోలవిరా. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎస్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. లోథల్ లోథల్ అనే నగరంలో డాక్యార్డ్ని కనుగొన్నారండి. చిన్న లాజిక్ అప్లై చేసినా సరిపోతుంది. డాక్యార్డ్ అనేది పోర్ట్కి సంబంధించింది. డాక్యార్డ్ అనేది పోర్ట్కి సంబంధించింది. ఓన్లీ పోర్ట్ సిటీ నావీసీ. ఓన్లీ నౌకాశ్రయం కలిగిన ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది లోతల్ అండి. సో మీరు ఈ లాజిక్ని అనుసరించి లోతల్ అని సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఎక్కువ సంఖ్యలో ముద్రికులు మీద లిపిని ఎక్కడ కనుగొన్నారు? ఇది యూపీఎస్సీ 2002లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్స్ ఆర్ లోథల్, ధోలావిరా, కాళీబంగన్, చాన్స్దారో. మీకు 5 సెకండ్ల టైం ఉందండి. 5 సెకండ్ల టైంలో మీరు ఆన్సర్ చేయాలి. ఎస్, ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ అండి. కాళీబంగన్లో మనకి ముద్రికుల మీద లిపిని కనుగొనడం జరిగిందనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫిఫ్త్ క్వశ్చన్. పూసల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఆర్ లోథల్, ధోలావిరా, కాళీబంగన్, చౌన్స్దారో. ఈ క్వశ్చన్ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 2022లో అడిగిన క్వశ్చన్ అనమాట. పూసల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లోథల్, ధోలావిరా, కాళీబంగన్, చౌన్స్దారో. యువర్ టైం స్టార్ట్ రైట్ నౌ. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి.
ఎస్, ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. చౌన్సారోని పారిశ్రామిక నగరం కూడా అని పిలచు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం ఏంటంటే చౌన్సారో. అక్కడే మనకి పూసల తయారీ గాని, బొమ్మల తయారీ కేంద్రం కూడా మనకి అక్కడే దొరుకుతుంది. సో, చౌన్సారో అనేది సరైన సమాధానం అవుతుందండి. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ 4 టిక్ పెట్టారో, ఆప్షన్ 4 అనుకున్నారో వాళ్ళు సరైన ఆన్సర్ చేసినట్లండి. అలానే ఎవరైతే ఈ 3 ఆప్షన్స్ పెట్టారో వాళ్ళకి రివిజన్ అవసరం ఉన్నట్లు. ఇలాంటి రివిజన్ వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఐవీసీ కోసం కంప్లీట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అలానే తెలుగు మీడియం వాళ్ళకి. సో, తెలుగు మీడియంలో కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఐవీసీలో. ఆ యొక్క వీడియోస్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్ అలానే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేశానండి. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్. ఇంకా మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి క్వెషన్, సింధు నాగరికత కోసం సరైన వాక్యం ఎంపిక చేయండి. ఈ క్వెషన్ మనకి యూపీఎస్సీ 2013లో అడిగారండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి నాగరికతలో ఎత్తైన కట్టడాలు మరియు దేవాలయాలు కలవు. ఆప్షన్ 2 పురుష మరియు స్త్రీ అంగమును పూజించేవాళ్ళు. ఆప్షన్ 3 వాళ్ళలో గుర్రంతో కూడిన రాతి చక్రాలు ఉండేవి. రాతి చక్రాలు ఉండేవి. ఇందులో మనకి ఏది సరైనది? 1, 2 కేవలం, 2 కేవలం, అన్నీ సరైనవే, పైవేవీ కావు. మీకు 5 సెకండ్ల టైం ఉందండి. 5 సెకండ్ల టైం ఉంది ఆన్సర్ చేయడానికి. యెస్, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే నాగరికతలో ఎత్తైన కట్టడాలు పక్కన పెడితే దేవాలయాలు కలవు అని అన్నాడు. ఇక్కడ దేవాలయాల ప్రస్తావన ఇప్పుడు రాలేదు. ఎందుకంటే ఏ కట్టడం కూడాను దేవాలయాలను పోలిలేదు. దేవాలయాలు అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో లేవు. అలానే ఆప్షన్ 1 క్యాన్సిల్ అయిపోయినట్లే. ఆప్షన్ 1 అనేది రాంగ్ అనేది. ఆప్షన్ 2 వచ్చేసరికి పురుష మరియు స్త్రీ అంగాలను పూజించేవాళ్ళు. ఇది సరైనదండి. ఎందుకంటే ఇక్కడ జననాంగములను పూజించేవారని చెప్పేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మనం చెప్పుకున్నాం. మన వీడియోస్‌లో చెప్పుకున్నాం. జననాంగములు అంటే పురుష మరియు స్త్రీ అంగములు అన్నమాట. పూజించేవాళ్ళంటే ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. అలానే వాళ్ళతో గుర్రంతో రాతి చక్రాలు ఉండేవి. వాళ్ళకి తెలియని జంతువు ఏమైనా ఉందంటే గుర్రం అండి. వాళ్ళకి గుర్రం తెలీదు. సో, వాళ్ళతో గుర్రంతో రాతి చక్రాలు అనేవి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఈస్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. పురుష మరియు స్త్రీ అంగాలు మాత్రం పూజించేవాళ్ళు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి సింధు నాగరికత కనుగొన్న సంవత్సరం ఏంటి? సింధు నాగరికతని ఏ ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ 1911, 1911, 1921, 1922, 1933. మీకున్నది 5 సెకండ్ల టైం దీన్ని సరైన ఆన్సర్ చేయడానికి. యెస్, చాలా చాలా సులభమైన క్వెషన్ అండి ఇది. ఎందుకంటే ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. 1921లో హరప్పాని కనుగొనడం జరిగింది. హరప్పా అనేది మొట్టమొదటి నగరంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల హరప్పా నాగరికత కూడా అంటారు. ఎవరు కనుగొన్నారంటే దైరామ్ సహానీ గారు అని చెప్పేసి మన వీడియోలో చెప్పుకున్నాం. మన ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్పుకున్నాం. మనకి వచ్చిన నెక్స్ట్ క్వెషన్ వచ్చి 8థ్ క్వెషన్, ఐవీసీ ప్రజలు దాదాపుగా ఎలాంటి వర్గానికి చెందినవాళ్ళు అంటే మ్ మెడిటేరియన్సా? మంగోలియన్సా? నిగ్రో చెందినవారా? నార్డిక్ చెందినవారా అంటే దీనికి మీకు 5 సెకండ్స్ టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. యెస్, ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ టిక్ చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేసినట్టండి. దాదాపుగా వాళ్ళు మెడిటేరియన్స్ వర్గానికి చెందిన వాళ్ళు. మంగోలియన్స్ కాదు, నిగ్రోస్ కాదు, నోర్డిక్ జాతికి చెందిన వాళ్ళు కాదు. నోర్డిక్ కంట్రీస్ అంటే మనకి ఉత్తరంగా ఉత్తర యూరప్‌కి చెందిన కంట్రీస్ అన్నమాట. ఉత్తర యూరప్‌కి చెందిన కంట్రీస్. అది కూడా ధ్రువానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళ కంట్రీస్‌ని నోర్డిక్ కంట్రీస్ అంటారు. బట్ ఐవీసీ ప్రజలు దాదాపుగా మెడిటేరియన్‌కి చెందిన వాళ్ళు. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ క్వెషన్ ఈస్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే సింధు ప్రజలకు ఏ ఖనిజం తెలీదు? మనకున్న ఆప్షన్స్ వచ్చేసి రాగి, కంచు, ఇనుము, బంగారం. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. 5 సెకండ్స్ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. యెస్, ఎవరైతే ఆప్షన్ 3 అనుకున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. ఇనుము వాళ్ళకి తెలీదు. సింధు ప్రజలకి ఏ ఖనిజం తెలీదంటే ఇనుము తెలీదు. బంగారు ఆభరణాలు తెలుసు వాళ్ళకి. వాళ్ళకి కంచు తెలుసు అండ్ రాగి తెలుసు. బట్ ఇనుము అనేది వాళ్ళకి తెలీదండి. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇనుము అనేది వాళ్ళకి తెలీదు. నెక్స్ట్ క్వెషన్ వచ్చి 10థ్ క్వెషన్, ఏ భాష ప్రకారం మొహంజదారో అంటే మృతుల దెబ్బ? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సింధీ, గుజరాతీ, సాంస్క్రిట్ అండ్ పర్షియన్.
సింధీ, గుజరాతీ, సాంస్క్రిట్ అండ్ పర్షియన్. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే ఆప్షన్ 1 టిక్ చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేసినట్లండి. సింధీ భాషలో మొహంజదార్ అంటే మృదుల దెబ్బ అని అర్థం. సింధీ భాషలో మొహంజదార్ అంటే మృదుల దెబ్బ అని అర్థం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11వ క్వశ్చన్. ఏ భాష ప్రకారం లోతలంటే మృదుల దెబ్బ? ఏ భాష ప్రకారం లోతలంటే మృదుల దెబ్బ? మనకి ఆప్షన్స్ వచ్చేసరికి సింధీ, గుజరాతీ, సంస్కృతం అండ్ పర్షియన్ ఇచ్చారు. మీకు 5 సెకండ్ల టైం ఉందండి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. జవాబు చేయడానికి మీకు 5 సెకండ్ల టైం ఉంది. ఎస్, ఎవరైతే ఆప్షన్ 2 టిక్ చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేసినట్లండి. గుజరాతీ భాషలో మనకి లోతలంటే మృతుల దెబ్బ అని అర్థం. సింధీ భాషలో మొహంజదార్ అంటే మృతుల దెబ్బ అని అర్థం. గుజరాతీ భాషలో మొహంజదార్ అంటే లోతలంటే మృతుల దెబ్బ అని అర్థం. ఇవన్నీ కూడా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. మీరు కొత్త వాళ్ళైనా సరే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీరు ఐవీసీ క్లాసెస్ 4 క్లాసెస్ ఉంటాయి. ఆ 4 క్లాసెస్ని మీరు వెళ్ళి వాచ్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుందండి. అది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనం ఈ వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ యూ బిలాంగ్స్ టు ద ఇంగ్లీష్ మీడియం దెన్ యూ కెన్ వాచ్ ఇట్. మీరు తెలుగు మీడియం చెందిన వాళ్ళైతే తెలుగు మీడియంలో కూడా వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్. స్టేడియం ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? స్టేడియం ఆనవాళ్లు ఎక్కడ లభించాయి అంటే ఆప్షన్స్ ఆర్ ధోలవీర, హరప్పా, లోథల్, కాళీబంగన్. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎస్, ఆన్సర్ ఇస్ 1. ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో వాళ్ళు రైట్ ఆన్సర్ పెట్టినట్లండి. ధోలవీరలో మనకి స్టేడియం యొక్క ఆనవాళ్ళు దొరుకుతాయి. ధోలవీరని ఎవరు కనుగొన్నారంటే జోషి గారు కనుగొన్నారు. జోషి ఎప్పుడు కనుగొన్నారంటే 1968లో ధోలవీరని కనుగొన్నారు. అక్కడ స్టేడియం యొక్క ఆనవాళ్ళు లభించాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చారు 13వ క్వశ్చన్. సింధు నాగరికత సమకాలీన నాగరికత కానిది ఏమిటి? సమకాలీన నాగరికత కానిది ఏంటి? ఆప్షన్స్ ఆర్ సుమేరియన్ నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, చైనా నాగరికత, క్రేట్ నాగరికత. ఏది కాదు. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎస్, ఎవరైతే ఆప్షన్ 5 ఆన్సర్ చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేసినట్లండి. ఎందుకంటే సుమేరియన్ ఆర్ మెసోప్టోనియన్ సుమేరియన్ అని అంటారు. సుమేరియన్, మెసోప్టోనియన్, ఈజిప్షియన్, చైనా, క్రెటి ఇవన్నీ కూడాను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సమకాలీన నాగరికతలు అండి. ఇవన్నీ కూడాను సమకాలీన నాగరికతలు. అందుకోసమే ఆప్షన్ 5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 5 అనేది సరైన ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 14వ క్వశ్చన్. ఎక్కువ జనాభా కలిగిన నగరం ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కువ జనాభా కలిగిన నగరం ఏంటంటే మొహంజదారో, లోథల్, హరప్ప. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. యువర్ టైమ్ స్టార్ట్ రైట్ నౌ. ఎస్, ఎవరైతే ఆప్షన్ 1 టిక్ చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేసినట్లండి. మొహంజదారో ఇస్ ద ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఎంతంటే 40,000 పాపులేషన్ ఉందండి. 40,000 మంది దాదాపుగా ఉన్నట్లుగా మన శాస్త్రవేత్తలు గమనించారు. 40,000 మంది అండి. మొహంజదారోలో ఎక్కువ జనాభా కలిగిన నగరం ఏంటంటే మొహంజదారో. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మొహంజదారోని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్ ఆర్ ఆర్డి బెనర్జీ, ఎస్ఆర్ రావ్, దయారాం సహాని, ఏ ఘోష్. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎస్, ఎవరైతే ఆప్షన్ 1 టిక్ చేశారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేసినట్టండి. ఆర్డి బెనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. మొహంజదారోని ఎప్పుడు కనుగొన్నారంటే 1922లో కనుగొన్నారండి. 1922లో. 1921లో హరప్పాని కనబడితే 1922లో మొహంజదారోని. హరప్పాని ఎప్పుడు కనుగొన్నారంటే 1921లో కనుగొన్నారు. హరప్పాని 1921లో, 22లో మొహంజదారో కనుగొన్నారు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 16th క్వశ్చన్. హరప్పాని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఆర్డి బెనర్జీ, ఎస్ఆర్ రావ్, దయారాం సహాని, ఏ ఘోష్. మీకు 5 సెకండ్ల టైం ఉంది ఆన్సర్ చేయడానికి. చాలా బేసిక్ క్వశ్చన్ అండి. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. అలానే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం యాడ్ చేసి ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 ఆఫ్ దిస్ వీడియో మనం డిస్కస్ చేసిన తర్వాత నియర్లీ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత యూపీఎస్సీ లెవెల్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ గ్రూప్ 1 లెవెల్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, అలానే మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం అండి. పార్ట్ 3గా వస్తుంది. డోంట్ మిస్ దట్ వీడియో బికాజ్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ రాస్తారో వాళ్ళకి
మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి, అలానే ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడుతుందండి. మన పార్ట్ 3లో మనం డిస్కస్ చేయబోతున్నాం. హరప్పాను కనుగొన్నది ఎవరంటే దయారాం సహాని అండి. దయారాం సహాని 1921లో దయారాం సహాని కనుగొన్నారు హరప్పా నగరాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగంగా. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 17th క్వశ్చన్, లోతల్ని కనుగొన్నది ఎవరు? లోతల్ని ఎవరు కనుగొన్నారు అని చెప్పేసి క్వశ్చన్ వేశారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఆర్డి బెనర్జీ, ఎస్ఆర్ రావు, దయారాం సహాని, ఘోష్. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎస్, ఎవరైతే ఆప్షన్ 2ని ఎంపిక చేసుకున్నారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లండి. ఎస్ఆర్ రావు ఇస్ అ పర్సన్ హూ డిస్కవర్ లోతల్ అండి. ఎవరైతే లోతల్ని ఎవరు కనుగొన్నారంటే ఎస్ఆర్ రావు గారు కనుగొన్నారు లోతల్ని. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్, ధోలవీరాని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్ ఆర్ బెనర్జీ, ఎస్ఆర్ రావు, దయారాం సహాని, జోష్. మనం ఆల్రెడీ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు 5 సెకండ్స్ టైం ఉందండి. 5 సెకండ్స్ టైం టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ధోలవీరాని కనుగొన్నది ఎవరు? ఎవరైతే ఆప్షన్ 4ని ఎంపిక చేసుకుంటారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. ఆప్షన్ 4 జోషి ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 జోషి 1968లో మనకి ధోలవీరాని కనుగొనడం జరిగిందనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, కాళీబంగాన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్ వచ్చి ఆర్డి బెనర్జీ, ఎస్ఆర్ రావు, దయారాం సహాని, ఘోష్. మీకు 5 సెకండ్ల టైం ఉందండి ఆన్సర్ చేయడానికి. ఎవరైతే ఆప్షన్ 4ని ఎంపిక చేసుకున్నారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. ఏ ఘోష్ గారు కాళీబంగాన్ని కనుగొనడం జరిగింది. కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్, నల్లని గాజులు అనే అర్థం అనమాట కాళీబంగన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చౌన్స్దారుని కనుగొన్నది ఎవరు? చౌన్స్దారు బేసికలీ ఒక పారిశ్రామిక నగరం అండి. పూసల తయారీకి మనకి చాలా ప్రసిద్ధి చెందింది. దాన్ని కనుగొన్నది ఎవరు? ఆర్డి బెనర్జీ, ఎస్ఆర్ రావు, ముజుందార్, ఏ ఘోష్. మీకు 5 సెకండ్ల టైం ఉందండి. 5 సెకండ్ల టైం. చౌన్స్దారుని ఎవరు కనుగొన్నారంటే ఎవరైతే ఆప్షన్ 3ని ఎంపిక చేసుకుంటారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. ముజుందార్ 1931 సంవత్సరంలో చన్హదారోని కనుగొనడం జరిగిందనమాట. 1931 ముజుందార్ ద్వారా చౌన్దారో కనుగొనబడింది. మన నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, స్టోన్ కట్ రిజర్వాయర్ ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్స్ ఆర్ కాళీబంగన్, ధోలవీరా, హరప్ప, సురత్వాడ. మీకు 5 సెకండ్స్ టైం ఉంది. ఎవరైతే ఆప్షన్ 2ని ఎంపిక చేసుకుంటారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. ధోలవీర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, భారత్లో అతిపెద్ద సింధు నాగరికత ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి చౌన్సారా, లోథల్, రఖ్యగిరి, కాళీబంగన్. మీకు 5 సెకండ్ల టైం ఉందండి. ఎవరైతే ఆప్షన్ 3ని ఎంపిక చేసుకుంటారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 రాఖీగిరి అనేది అతిపెద్ద సింధు నాగరికత భారతదేశంలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 23rd క్వశ్చన్, ఏ సిటీని మోడల్ సిటీ అని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ మొహంజదారో, లోథల్, హరప్ప, కాళీబంగన్. మీకు 5 సెకండ్ల టైం ఉందండి. 5 సెకండ్ల టైం టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ఎవరైతే ఆప్షన్ 1ని చూస్ చేసుకుంటారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పినట్లు. మొహంజదారో ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. మొహంజదారోని మోడల్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 24th క్వశ్చన్, సింధు నాగరికత ఉద్యానవనంగా ఏ నగరాన్ని పిలుస్తారు అని అడగడం జరిగింది. దానికి ఆప్షన్స్ వచ్చేసి మొహంజదారో, లోథల్, హరప్ప, కాళీబంగన్. మీకు 5 సెకండ్ల టైం ఉంది. 5 సెకండ్ల టైం. ఎస్, ఎవరైతే ఆప్షన్ 1ని చూస్ చేసుకుంటారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. మొహంజదారో ఈజ్ ద రైట్ ఆన్సర్. మొహంజదారో ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సింధు నాగరికత ఉద్యానవనం కూడా అంటారు. అలానే మోడల్ సిటీ అని కూడా అంటారు మొహంజదారోని. మన నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ లేని నగరం ఏంటి? అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ ఆర్ మొహంజదారో,
లోతల్ హరప్ప బనావలి. మీకు 5 సెకండ్ల టైం ఉందండి. 5 సెకండ్ల టైం. సమాధానం చెప్పుటకు 5 సెకండ్ల టైం ఉంది. ఎస్. ఎవరైతే ఆప్షన్ 4ని చూస్ చేసుకుంటారో వాళ్ళు సరైన సమాధానం చెప్పినట్లు. బనావలి ఈజ్ ద రైట్ ఆన్సర్. భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ లేని నగరం ఏంటంటే బనావలి. బనావలి అండి. భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు దానికి. Thank you for watching this video, and we completed Indus Valley Civilization. From next classes we are going to discuss about Vedic civilization. Before that, please do subscribe to Vitamin IS Academy, and please share this video to your friends and relatives, and please like this video, and please press bell icon here for getting instant updates from the Vitamin IS Academy. And thank you so much for watching once again, and please share this video, and please give some encouragement to the Vitamin IS Academy staff. And for getting more videos like this, please do subscribe, and thank you so much. Jai Hind.